హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన భాను గారు పెద్దాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ ఫర్ యూ ఛానల్ వారి ఛానల్ నిర్వర్తిస్తున్న సరితాదేవి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది మీ ఫర్ యూ ఛానల్, చాలా అద్భుతంగా ఉన్నాయి, అన్ని వింటున్నాము, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాం మేడం. టాపిక్ అదేంటంటే, మనం అసలు పత్రి సార్ చెప్తారు యోగం గురించి, యోగ పరంపర అంటే మనం ఎవరం, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏమిటి, అసలు మనం ఎలాగా జీవించడానికి వచ్చాం, అసలు ఎలా ఉంటున్నాం, వాటి గురించి కొంచెం నాకు తెలిసిన అవగాహనతో మేము చెప్పడానికి వచ్చానండి. థ్యాంక్ యూ మేడం, నన్ను ఆహ్వానించినందుకు. మనకి అసలు ధ్యానం అంటూ రాకముందు ఎలా ఉన్నామో మనకు తెలియదు, అసలు ఎలా జీవించామో కూడా తెలియదు, ఎందుకు పుట్టాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, అదే అసలు ఏమీ తెలియకుండా జీవించేసాం. కానీ మనకి పత్రిజీ గారు ఇది కాదు అసలైన జీవితం, ముందు ఉంది ఎంతో వైభోగం, ఎంతో సంతోషం. అది మీకు మనం అందరం దేవుళ్ళం, భగవంతుళ్ళం, ఆత్మ పదార్థాలం అని మనకి ఒక ఏమీ లేదు. కళ్ళు మూసుకూర్చోవడం, శ్వాసను గమనించడం, చేతులు కట్టేసుకోవడం, నోరు కట్టేసుకోవడం, అంతే. సులువైన పద్ధతి మనకు నేర్పించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. ఒక్కసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఎంతో సింపుల్ గా చెప్పేశారు మనకు ధ్యానం 3 ముక్కల్లో. ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అని. అంటే ధ్యానం చేస్తే ఇవన్నీ వస్తాయి అని మనకి ఎంతో అద్భుతంగా చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ధ్యానం ఒక అరగంట, పావుగంట ఇలాగే చేస్తున్నాం మన రోజువారీ జీవిత పనులకి. అది సరిపోతుంది, అలాగా నిద్రలో తీసుకుంటున్న ధ్యానం మన రోజువారీ పనులకే సరిపోతుంది. కానీ మనం ఇంకా చెయ్యాలి, గంటల గంటలు చెయ్యాలి ధ్యానం. ఎప్పుడైతే మనం గంటల గంటలు ధ్యానం చేస్తామో అప్పుడు సారు చెప్పిన సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వరోగ నివారిణి అన్నదంతా కూడా ఎప్పుడైతే మనం గంటల గంటలు చేస్తామో అంతా కూడా మనకి తెలుస్తుంది, వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం సిన్సియర్గా చెయ్యాలి, తపన ఉండాలి. అసలు ఏంటి ధ్యానంలో ఏముంది, అసలు ఏం తెలుసుకోవాలి మనం. ఇన్నాళ్ళు ధ్యానం చేయకముందు ఎన్నో బాధలు అనుభవించాం, కానీ అదంతా ఏంటి, ఈ ధ్యానం వచ్చిన తర్వాత కూడా బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం స్థితిలోకి వెళ్తామో, ఆలోచన లేని స్థితిలోకి వెళ్తామో అప్పుడు మన ఆత్మ శక్తి పెరుగుతుంది. మన లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమస్యలన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. ఎప్పుడైతే ఆ ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అప్పుడు మనలో ఉన్న సమస్యలన్నీ కూడా, కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. మనం 365 జన్మలు తీసుకున్నాం, 86 లక్షల జీవరాశులు, 360 జన్మలు. తమో గుణం, రజోగుణం, ఎన్ని గుణాల్లో, తమో గుణంలోని ఎన్నో జన్మల తర్వాత మానవుడు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు మానవుడు జ్ఞానవంతుడు అవుతాడటండి. ఎన్నో జన్మలో అంటే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం ఇవన్నీ కూడా దాటిన తర్వాత అప్పుడు జ్ఞానవంతులు అవుతామంట.
మొట్టమొదటి జన్మల్లో అసలు ఆ జ్ఞానం ఉండదు వాళ్ళకి. మొట్టమొదటి జన్మల్లో అంటే తమో గుణం, రజోగుణం జన్మల్లో జ్ఞానం ఉండదు. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు మానవుడు ఈ శరీరంతోనే ఆడుకుంటూ ఉంటాడు. అంటే శరీరానికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడనమాట. ఈ శరీరంలోనే ఉంటాడు. అంటే పెళ్లి, పిల్లలు, పడుకోవడం, తినడం, తాగడం ఇలాంటి ఇలాంటి ఆటలతోనే మన శరీరంతోనే ఎన్నో జన్మలు గడిచిపోతాయి. దీన్ని తమోగుణం అంటాం. ఆ తమోగుణంలోనే ఎన్నో 100 జన్మలు అలాగే వెళ్ళిపోతాయట. తర్వాత రజోగుణం. రజోగుణంలో కూడా ఎన్నో జన్మలు. అంటే అక్కడ తమోగుణం అయిపోయిన తర్వాత రజోగుణంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంక నేను ప్రజల్లో గుర్తింపు రావాలి. నేనింకా ఎప్పుడు మాంసం, ఈ ఇడ్లీలు ఇవే తినడం కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, నన్ను గుర్తించాలి అని ఒక పదవిని కోరుకుంటారట. అవి కూడా ఎన్నో జన్మలు, అవి కూడా 100 జన్మలు అలాగా. నా కాళ్ళకే వాళ్ళందరూ రావాలి, నా కాళ్ళకే మొక్కాలి అని ఎన్నో జన్మలు ఎత్తుతా ఉంటామట. అది కూడా రజోగుణం. అది రజోగుణంలోకి వస్తుంది. ఇక్కడ మనం అందరూ ఈ తమో గుణంలో ఎన్నో జన్మలు, రజోగుణంలో 100 జన్మలు ఇలా ఎత్తిన తర్వాత శుద్ధ సాత్విక గుణంలోకి వస్తామటండి. సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి మనం ఇదేనా, ఇంక వేరే ఏదో ఉంది ఇందులో, ఏదో నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక సద్గురువు ఎదురవుతారు. అంటే గురువు వచ్చి చెప్తారన్నమాట. ఇది నువ్వు కాదు, నువ్వు ఇది కాదు, ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అని మనకి ఎప్పుడు కూడా గురువు చెప్తా ఉంటారు. అంటే ఎప్పుడు తమో గుణంలోను, రజోగుణంలోను ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాం. ఇది సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాధలు అనుభవించకూడదు, నేను ఏం చెయ్యాలి అన్న జ్ఞానం మెల్లిగా వచ్చినప్పుడు మనకి ఒక గురువు వస్తారు. ఒక పాంప్లెట్ ద్వారానో, ఎవరో చెప్పడం ద్వారానో, ఎవరి ద్వారానో ఒక గురువు వచ్చి మనకి చెప్తారన్నమాట, ఇలా ధ్యానం చెయ్యి అని. అప్పుడు అవి కూడా అది కూడా ఎన్నో జన్మలు, ఆ సాత్విక గుణంలో కూడా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మనం శుద్ధ సాత్విక గుణంలోకి వస్తాం. శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత అక్కడ భక్తిలో ఉంటాం అన్నమాట. భక్తి అంటే ఇక్కడ స్వస్వరూపానుసంధానం, భక్తి రీత్య దీయతే అని అన్నారు. అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం అన్నమాట. శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత మనం శుద్ధంగా తయారైపోతాం. ఎప్పుడైతే మన లోపలంతా శుద్ధత్వం వచ్చిందో అప్పుడు ఎవరిని చూసినా ఆత్మ పదార్థాన్ని చూస్తాం. ఎవరిలోనన్నా సరే చిన్నపిల్ల తత్వాన్ని చూడగలుగుతాం. ఇదంతా కూడా మనసుకు వచ్చిన మలినాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనం భూమి మీద జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చామో అప్పుడు మనం అన్ని చిన్నప్పుడు మనం చాలా స్వస్వరూపంగానే వచ్చాం భూమి మీదకి. ఎప్పుడైతే మన సంఘంలో ఎప్పుడైతే మనం ఉన్నామో, బయట తిరుగుతామో అప్పుడు అవన్నీ కూడా మనకి అవన్నీ అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత మనసు అంతా సరే ఎప్పుడు మలినం అయిపోతూ ఉంటుంది. ఆ మనసుని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం వింటూ. అందుకే పత్రిసారి అంటారు, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 ఎప్పుడు నిత్యం మనం ఉంటాయో మనం ఎప్పుడు కూడా ఆ స్వస్వరూపానుసంధానంతోనే ఉంటాము, ఆ భక్తితోనే ఉంటాము. మన మనసంతా కూడా ఆ భక్తితో నిండిపోయి ఉంటుంది. ఎవరిని చూసినా భక్తి భావంగా, ఆత్మ పదార్థంగానే చూడగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు పత్రిసారు. ఎందుకంటే ఇక్కడ మనం చాలా కర్మయోగాలు కూడా చాలా ఉన్నాయండి. భక్తిలో కూడా రకాలు ఉన్నాయి. ఏంటంటే బాహ్య భక్తి, ఏకాంత భక్తి, అనన్య భక్తి అని భక్తిలో కూడా 3 రకాలు ఉన్నాయటండి. బాహ్య భక్తిలో కూడా 9 రకాలు చెప్తారట. ఒకటి శ్రవణం, మననం, కీర్తనం, వందనం, అర్చనం, దాస్యం, పాదసేవనం, సఖ్యత, ఆత్మ నివేదన అని 9 రకాలుగా బాహ్య భక్తిలో ఉన్నాయట. ఈ శ్రవణ భక్తి ద్వారా మోక్షం పొందిన వారటండి పరీక్షిత్ మహారాజటండి. బాహ్య భక్తి ద్వారా
మోక్షం పొందినవారు పరీక్షిత్ మహారాజు. ఈయన అభిమన్యుని కుమారుడు, ధర్మరాజు యొక్క మనవడు. ఆయన కూడా ధర్మరాజు అంత గొప్పవాడు, తాతగారు లాగా ధర్మపాలన చేశాడు. అందుకే కలియుగంలో కలిని భూమి మీదకి రాకుండా చేయగలిగాడు. అయితే పరీక్షిత్ మహారాజు పరిపాలనా కాలంలో శ్రీకృష్ణుడు మరణించాడు. ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైనా కూడా కలి ప్రవేశించలేకపోయాడటండి. అంటే ద్వాపరయుగం అంతమైనా సరే కలియుగం ప్రారంభమైనా సరే కలి ప్రవేశించలేకపోయాడట. అప్పుడు కారణం ధర్మం ఉన్న చోటుకి కలి ప్రవేశించలేడు. అంటే ద్వాపరయుగం అంతా ధర్మంతో నిండిపోయి ఉంది కదా, ధర్మంతో నిండిపోయి ఉండడం వల్ల కలి అక్కడ ప్రవేశించడానికి లేదు. అందుకే కలి రావాలంటే అధర్మం, అన్యాయం, అక్రమం ఉండాలి. కలి రావాలంటే అధర్మం, అక్రమం, అన్యాయం అన్నీ ఉండాలి. పరీక్షిత్ మహారాజుని కలి అడిగాడట, నువ్వు ఇంత ధర్మంగా ఉంటే నేను ఎలా రాను? ఈ యుగం అంతా నాది కదా అని అడిగాడట కలి పరీక్షిత్ మహారాజుని. అప్పుడు పరీక్షిత్ మహారాజు అన్నాడట, సరే ఇదే నీదే, కానీ నువ్వు ఇందులోకి రావాలంటే పంచపాపాలు ఎవరు చేస్తారో వారిలోకి నువ్వు వెళ్ళు అన్నాడట. అంటే కలియుగంలోకి కలి రావాలంటే ఎవరు మహాపాపాలు చేస్తారో వాళ్ళలోకి కలి వెళ్ళాలట. అధర్మంగా ఉన్న వాళ్ళ దగ్గరికి కలి వెళ్తాడు, ధర్మంగా ఉన్న వారి దగ్గరికి కలి వెళ్ళడు. ఆ పంచమహాపాపాలు అంటే ఏంటి? హింస, దొంగతనం, జోదం, మద్యపానం, వ్యభిచారం. ఏ ఒక్కటి వారిలో ఉన్నా నువ్వు ప్రవేశించు, వాళ్ళలోకి నువ్వు ఆ కలిని ప్రవేశించు. ఈ 5 లేకుండా ధర్మంగా ఉన్న వారిని మటుకు ఏమీ చేయకు అని పరీక్షిత్ మహారాజు అన్నాడట. మరి అలాంటి పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు బాగా దాహం వేస్తే అక్కడ ధ్యానం చేసుకుంటున్న సమీక మహర్షిని దాహాన్ని నీళ్ళు అడిగాడట. ఆయన ధ్యానంలో ఉండడం వలన పలకలేదని కోపంతో అక్కడ చనిపోయి పడి ఉన్న పాముని ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడంట. క్రోధేన బుద్ధి నాశనం అంటారు కదా, అక్కడ కోపంలో బుద్ధి అక్కడ ఏ పని చేయలేదు. ఎప్పుడైతే అతను ధ్యానంలో ఉన్న వాళ్ళని పలకలేదని కోపంతో ఎప్పుడైతే ఆ పాముని మెడలో వేసాడు, అప్పుడు మహారాజుకి బుద్ధి నశించి మాయకు వశమయ్యాడు. ఆ టైంలో పరీక్షిత్ మహారాజు బుద్ధి నశించిపోయింది మాయకి. అంటే మాయ ఏ టైంలో ఎలా వస్తుందో కూడా చెప్పలేము. అది మనం ఇంత ధ్యానం చేస్తున్నాం, ఇంత సజ్జన సాంగత్యం చేస్తున్నాము, ఇంత ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాము, అయినా మనకు తెలియకుండానే మాయ చుట్టేస్తూ ఉంటది. ఏ క్షణాన్న ఎవరన్నా ఏమన్నా గబుక్కుని అరిషడ్ వర్గాలన్నీ మనకు వచ్చేస్తా ఉంటాయి. కోపం వచ్చేస్తుంది అన్ని కూడా. అంటే అంతటి మహానుభావులకే వచ్చింది అంటే మనం ఎంత చెయ్యాలి సాధన? వాళ్ళు ఎంత సాధన చేసినా సరే వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు. అందులో మనం ఎంత సూది బెజ్జంత. అంటే మనం ఎంత చెయ్యాలి, ఎంత ఎరుకుతూ ఉండాలి. ఇక్కడి నుంచి మన పురాణాల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఇదే. పురాణాలన్నీ కూడా పుక్కిటి పురాణాలను పక్కన పడేయకూడదు. ఆ పురాణాలన్నీ కూడా చదివి అందులో ఎవరు ఏం చేశారు అని తెలుసుకుని అది అలా చెయ్యకూడదు అని మనం నేర్చుకోవడానికే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో జ్ఞానాన్ని మనకి అందించారు. ఈయనకి దాహం వేస్తుంది కానీ అవతల వ్యక్తి ధ్యానంలో ఉన్నాడు, ఎలా పలుకుతాడు అనే విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయాడు అక్కడ మహారాజు. ఇక్కడ మనం గమనించవలసిన కోరికలు కూడా చాలా విపరీతంగా ఉంటాయండి. ఏ చిన్న కోరికైనా మనకు కలిగిందంటే అక్కడ ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయే శక్తి వస్తుంది. ఏ కోరికలో కూడా 4 రకాలు. అంటే 4 రకాలంటే 4 స్థితుల్లో ఉంటదన్నమాట. చిన్న పిల్లల స్థితుల్లో ఒక రకమైన కోరికలు ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు కోరికలు కూడా, పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకో, నాకు ఎవరన్నా పిల్లోడి దగ్గర బొమ్మ ఉందనుకో, నాకు ఆ బొమ్మ కావాలి అనే స్థితులను బట్టి మాట. అది యవ్వనంలో ఒక రకమైన కోరికలు ఉంటాయి, వృద్ధాప్యంలో ఒక రకమైన కోరికలు ఉంటాయి. ఇలా కోరికలు కూడా దొక్కుకోకూడదు మనం. అంటే అన్ని కోరిక ఉండాలి. ఆ కోరిక దేని మీద ఉండాలి? మన జ్ఞానం పెంచుకోవాలి అన్న దాని మీద కోరిక ఉండాలి. ధ్యానం ఇంకా చెయ్యాలి, విపరీతంగా ఇంకా ధ్యానం చెయ్యాలి మనం అన్న దాని మీద కోరిక ఉండాలి. అంతేగాని ఈ కోరికలన్నీ కూడా ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎప్పుడు నశించినవి ఆ కోరికలన్నీ కూడా. ఆ కోరికలన్నీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి తప్ప దాన్ని పూర్తిగా తీసివేయడానికి లేదు. మన షడ్వర్గాలు అన్నీ ఉండాలి మన దాంట్లో, మనకి. కానీ అరిషడ్ వర్గాలు ఎలా
ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అది తెలియాలి. అది తెలియాలి అంటే శ్వాస మీద ధ్యానం ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే మన సాధన బాగా గంటలు గంటలు చెయ్యాలి. చేసి ఎప్పుడైతే మనకి చేస్తామో అప్పుడు మనకి బుద్ధి వస్తుంది. అంటే ఎలాగ మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా తిండి మనం ఎలా తినాలి, తినడం కూడా మన లోపలికెళ్ళే ఆహారం కూడా ఎలాంటి ఆహారం తినాలి, అది కూడా మనం ఎరుగుతో చెయ్యాలి. అక్కడ ఏ చిన్న కోరికైనా కలిగితే విచక్షణ జ్ఞానం కోల్పోయే స్థితి వస్తుంది అంటున్నారు. మరి అలా కోపంతో పాముని మెడలో వేయడం వల్ల కాసేపటికి శమీక మహర్షి కుమారుడు శృంగి వచ్చాడు అక్కడికి. ఎవరు ఇలా నా తండ్రి మెడలో చనిపోయిన పాముని వేసింది, ఎవరైతే ఈ పని చేశారో వారు సరిగ్గా 7వ రోజు ఈ పాము కాటు వల్ల మరణిస్తాడు అని శపించి ఆ పాముకి ప్రాణం పోశాడట. ఆ పాము వల్లే చనిపోతాడు, మరణిస్తాడని శపించాడట ఆ కొడుకు. శృంగి అన్న అబ్బాయి వచ్చి శపించాడట. ఆ పామును మళ్ళీ ప్రాణం పోసి రక్షించాడట. ఈ విషయం తెలుసుకున్న మహారాజు తాను చనిపోయేలోగా మోక్షాన్ని పొందాలనుకున్నాడు. పొందాలనుకుని మరి ఎవ్వరూ నాకు ఈ 7 రోజుల్లో ఆత్మజ్ఞానాన్ని బోధించగలుగుతారు. అంటే మోక్షం రావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా మనం నేర్చుకోవాలి. ఎవరు బోధించగలుగుతారని ఆయన విచారిస్తే వ్యాసుని 4వ కుమారుడైన నేను మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించగలను అని వచ్చాడట. అప్పుడు 7 రోజుల పాటు మంచినీళ్ళు కూడా త్రాగకుండా నిద్రాహారాలు మాని మంచి ఆత్మజ్ఞానాన్ని విన్నాడట పరీక్షిత్ మహారాజు. 3 రోజుల తర్వాత శుక మహర్షి ఈ 3 రోజుల నుంచి నిద్రాహారాలు మాని వింటున్నావు, కాస్త తిని విశ్రాంతి తీసుకుని వస్తావా అని అడిగితే అప్పుడు మహారాజు అన్నాడట, ఒక్క క్షణం దాహానికి ఓర్చుకోలేక ఇంత శాపానికి గురయ్యాను. అంతే కదండి, మరి దాహం వేసే కదా శాపగ్రస్తుడయ్యాడు. ఓర్చుకునే ఇంత శాపానికి గురయ్యాను. మరి ఏ ఒక్క క్షణం నేను ఎమరపాటుగా ఉంటే, అంటే ఎరుకు లేకుండా ఉంటే నేను చనిపోయేలోగా ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేనేమో, నా ఆయుష్షు తరిగిపోతుందేమో అని ఎంతో శ్రద్ధగా వారం రోజులు ఆత్మజ్ఞానం గురించి విన్నాడట. అలా వినడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్న పరీక్షిత్ మహారాజు జీవన్ముక్తిని పొందారు అని చెప్తున్నారు. అలా ఎవరైనా సరే ఎవరైనా సరే మనం అణువు మన తపన ఉండాలి. జ్ఞానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలని తపన ఎప్పుడైతే తెప్పిస్తామో వారికి తప్పనిసరిగా జ్ఞానం అన్నది లభిస్తుంది అని చెప్తున్నారు. మరి పై లోకాల్లో గాని కింద లోకాల్లో గాని జ్ఞానం దొరకదు. ఈ భూమి మీదే అంటే అంతే కదండి, మనకి పై లోకాల్లో గాని కింద లోకాల్లో జ్ఞానం లేదు. ఈ భూమి అనే పాఠశాల మీదే మనం జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలంటే ధ్యానం చేయాలి, ఆత్మశక్తిని సంపాదించుకోవాలి. మనకి ఎన్నో ఇంట్లో కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు వాళ్ళ ద్వారానే మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. భూమి మీద మానవులు పొందింది జ్ఞానం కోసమే కదా. కానీ ఈ భూమి అనే పాఠశాల మీద ఎంత జ్ఞానం ఉందో, మనం ఒక దత్తాత్రేయుల వారు 24 మంది గురువులు, ఆ 24 గురువుల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందారు. అలా మనం కూడా ఒక చెట్టు నుంచి, పక్షి నుంచి, పుట్ట నుంచి, చేవ నుంచి ఎంతో జ్ఞానాన్ని ఈ భూమి అనే పాఠశాల మీదే మనం నేర్చుకోగలం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంక నేర్చుకోలేం. అది చేయడానికే మనకి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మని మనం తీసుకున్నాం. అందుకే ఆహారం బాగా తినాలి. మనం తినే ఆహారం కూడా శాకాహారమై ఉండాలి. ఎప్పుడైతే శాకాహారం అని తింటామో మన ఆలోచన స్థితి మారుతుంది. మన బుద్ధి వికసిస్తుంది. వికసించినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనం అన్ని కూడా చేయగల స్థితి మనకి వస్తుంది. తర్వాత మనన భక్తి. బాహ్య భక్తి అయింది. ఇప్పుడు రెండోది మనన భక్తి. మనన భక్తిలో మోక్షం ప్రహ్లాదుడటండి. ప్రహ్లాదుడు మోక్షం పొందాడట. ఎలాగంటే ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్తూ తన భార్య లీలావతిని నారద మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు ఆ నారదుడు చెప్పే ఆ నారాయణ మంత్రాలు, ఆ నారాయణ విద్యలన్నీ కూడా నారదుడు లీలావతి చెప్తా ఉంటే ఆ మననం అలాగా శ్రవణం మననం కదా, అలా వింటూ ఊ ఊ అని ఊకొడుతూ ప్రహ్లాదుడు ఎంతో జ్ఞానాన్ని కడుపులోనే పోగు చేసుకున్నాడు. ఎంతో జ్ఞానాన్ని. అప్పుడు ఆ ఆత్మజ్ఞానం ఎంతో జ్ఞానం పొందేశాడు. ఆ సుఖ మహర్షి, అభిమన్యుడు, అష్టావక్రుడు మరియు ప్రహ్లాదుడు వీళ్ళంతా కూడా తల్లి గర్భంలో ఉండే ఆత్మజ్ఞానాన్ని పొందాడటండి.
అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు మనం భగవద్గీతలు, మహాభారతాలు ఇవన్నీ చదవాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు అలా ఉందా? జనరేషన్ ఎలా ఉందంటే టీవీ సీరియల్స్, సినిమాలు, ఫైటింగ్‌లు టీవీ పెడితే అందులో అంతా హింసే. అదంతా ఎప్పుడైతే మనం తల్లి గర్భంగా ఉన్నప్పుడు అయన్నీ ఎప్పుడైతే చూస్తున్నామో, మన లోపలికి ఆ వైబ్రేషన్ అన్నీ ఆ తల్లి గర్భంలోంచి మన లోపలికెళ్ళిపోయి, ఆ పిల్లలు కూడా అలా హింసతోటే తయారవుతున్నారు. అలా హింసా ప్రవృత్తులే వాళ్ళకి కూడా అలవాటవుతున్నాయి. ఎప్పుడైతే మనం మంచి మార్గంలో ఉండి, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, సా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం పుస్తకాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఎంతోమంది రాశారు. ఎన్నో పుస్తకాలు ఆత్మజ్ఞానానికి సంబంధించినయి. ఆ పుస్తకాలన్నీ చదువుకుంటూ తల్లి గర్భం కాగానే అయన్నీ కూడా చదువుకుంటూ ఎంతో జ్ఞానాన్ని పొందితే, పిల్లలు కూడా అంత జ్ఞానవంతులుగా తయారవుతాడు. అందుకే జ్ఞానాన్ని పొందిన, మోక్షాన్ని పొందినవాడు ప్రహ్లాదుడని చెప్తారు. ఇందు గలడందు లేడని సందేహము కలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు ఎదకి చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అను. ప్రహ్లాదుడు చేసినా, ఎక్కడ ఉన్నా అన్నిట్లోనూ అంతటా ఆ భగవంతుడినే చూశాడు. అంతే కదండీ! ఎప్పుడైతే భూమి మీదకి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని బయటకొచ్చాడో, ఇందుగలడు అందలేడని సందేహము వలదు చక్రి సర్వోపగతంతుడు. ఎందెందు వెతికి చూసినా అందండే గలడు దానవాగ్రని వింటే. అంటే ప్రతి దాంట్లోనే ఆ ప్రహ్లాదుడు భూమి మీదకొచ్చిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఒక చెట్టులోను, స్తంభంలోను ప్రతి దాంట్లోనూ కూడా ఆయన పరబ్రహ్మనే చూడగలిగాడు. ప్రతి ఒక్కళ్ళని. ఆ నారాయణ్‌నే చూడగలిగాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సముద్రంలో పడేసినా, పాములతో కట్టేసినా, ఎక్కడ కట్టేసినా సరే ఏనుగు తొక్కించినా అన్నిటిలోనూ ఆ భగవంతుడినే ఉన్నాడని మననం చేసి వచ్చాడమాట. అంటే ఆ మననం అంటే ఆ వినడం ద్వారా అంటే శ్రవణం అలా చెప్పడం, మననం అంటే వినడం. దాన్ని దాన్ని మని ప మరి ప మరీ మనం చెప్పిందంతా విన్నదంతా కూడా మననం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి చిత్రదేవి గారున్నారు. ఈ జూమ్‌లు ఇయన్నీ పెడుతున్నారు. అదంతా క్లాసులన్నీ కూడా చెప్పేయన్నీ కూడా మనం ప్రతిసారి కూడా వింటూ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా మనమే భగవంతులం అన్న ఒక తెలుసుకుంటాం. ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. అది మనకు తెలుస్తది. ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో, ఆ ధ్యానంలో మనం దాన్ని ఆత్మానందాన్ని పొందగలుగుతాము. అప్పుడు అలా మనన భక్తితో మోక్షం పొందినవాడు ప్రహ్లాదుడని చెప్తున్నారు. తర్వాత కీర్తన భక్తి. అంటే కీర్తనలతో, పాటలు, భజనలు ఇది కూడా మోక్షాన్ని చేరుకున్న వాళ్ళు చాలా మందున్నారు. తుంబురుడు, నారదుడు, అన్నమయ్య వీళ్ళందరూ కూడా మీరాబాయి, రామదాసు వీళ్ళంతా ఆహ్, భగవంతుడు ఉన్నాడు అని ఆత్మజ్ఞానాన్ని పొంది అంటే ఆ కీర్తనల ద్వారా ప్రపంచాన్ని కూడా అందించారు. అలా మోక్షం పొందారు వాళ్ళు గూడా. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకొంటినయ్యా అన్నారు త్యాగరాజస్వామి. అంటే అన్నిటిలోనూ ఉన్నది ఆ భగవంతుడే, ఆ పరబ్రహ్మే. బ్రహ్మే అన్నిటిలోనే ఉన్నాడు. అది తెలుసుకో అని చెప్తున్నారు. అంతరంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మన భగవంతుడిని ఎప్పుడైతే మనం చూడాలి అనుకుంటే మన అంతరంగంలోకి మనం వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడే కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మనం కూర్చుంటామో, అప్పుడే ఆ అంతరంగంలోకి వెళ్ళి ఆ అనుభూతిని పొందుతాం. ఆ భగవంతుడి యొక్క అనుభూతిని పొందుతాం. అది కీర్తనల ద్వారా కూడా చాలా మంది భగవంతుని పొందారు. మోక్షం పొందారు. తర్వాత వందన భక్తి. వందన భక్తిలో మోక్షం పొందినవాడు అక్రూరుడటండి. అక్రూరుడు అంటే కంసుని సేనాని. కృష్ణుడి భక్తుడట. కృష్ణుడి భక్తుడు అక్రూరుడు. కంసుడు అక్రూరుడిని బృందావనం నుంచి కృష్ణుడిని మధురకు తీసుకురావడానికి పంపాడు. అయితే అక్రూరుడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి, అంత గొప్ప కృష్ణుడు నా రథంలో తీసుకురావచ్చు అని బృందావనం చేరగానే అక్రూరుడు కృష్ణుడు నడయాడిన మట్టిని ఒంటికి పూసుకొని పరితపించిపోయాడటండి. ఆ బృందావనం చేరగానే అక్రూరుడు కృష్ణుడు నడయాడిన మట్టిది. ఇదంతా బృందావనం అంతా కృష్ణుడు నడయాడిన మట్టి అని ఒంటికి అంతా పూసుకొని పరితపించిపోయాడట. అందుకే కృష్ణుడు అక్రూరుడికి కూడా ఆత్మజ్ఞానం బోధించాడట. మరి కృష్ణుడు ఆత్మజ్ఞానం బోధించిన ఐదుగురులో అక్రూరుడు ఒకడు. ఐదుగురు అంటే ఎవరు? ఉద్ధవుడు అంటే కుచేలుడు,
రుక్మిణి, అర్జునుడు, అక్రూరుడు, దుర్వాస మహాముని, ఇలా ఈ 5గురికి కూడా కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడట. ఐదో పాయింట్ అర్చన భక్తి. అర్చన భక్తిలో కూడా మోక్షం పొందిన వారు ఉన్నారట. ఎవరంటే అంబరీషుడు. అతను ఎప్పుడు భగవంతునికి అర్చన చేస్తూనే ఉండేవాడట. అప్పుడు విగ్రహమే భగవంతుడు అనుకోవడం వల్ల ఆ విగ్రహానికే అర్చన చేశాడు. ఏ టైంలో అయినా ఎంత కష్టమైనా అర్చన ఆపలేదు. అప్పుడు విష్ణుమూర్తి అంబరీషుడికి అవసరానికి ఉపయోగపడుతుందని తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడటండి అంబరీషుడికి. కానీ ఆయన ఆ సుదర్శన చక్రాన్ని మరణించే వరకు ముట్టుకోలేదట. నా కష్టాలకు గాని, నా భోగాలకు గాని కారణం నేను చేస్తున్న కర్మలే అని నేను అనుభవించాలి. అంటే మనం అనుభవించి తీరాలి. ఎంత ఎంత ఉన్నా ఎన్ని ప్రత్యక్షమై ఎంతమంది ఏం చేసినా మన కర్మలు అనుభవించి తీరాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతాం, మళ్ళీ అనుభవించాల్సి వస్తది. అందుకని అనుభవించాలి. భగవంతుడు నాకు ఆయుధం ఇచ్చాడు కదా! నేను దాని నుంచి బయటపడే ప్రయత్నం నేను చెయ్యను అని, ఎంత కష్టమైనా అనుభవిస్తాను అని ఆయన గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాడట. అప్పుడు అవసరాలన్నీ తీర్చే ఆయన ఉండగా నాకెందుకు చింత? అంతే కదా! మన అవసరాలన్నీ తీర్చడానికి ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఈ సుదర్శన చక్రాన్ని సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఇచ్చినా కూడా నేను ఉపయోగించలేదు అని దానికి కూడా అంబరీషుడు మోక్షం పొందాడటండి. తర్వాత 6వది దాస్యం. దాస్య భక్తిలో ఆత్మజ్ఞానం పొందినవారు ఆంజనేయుడు. శ్రీరాముని పట్టాభిషేకం అనంతరం శ్రీరాముల వారు ముత్యాలహారం ఇచ్చారటండి. అప్పుడు ఆంజనేయుడు ఆ ముత్యాలహారంలోని ముత్యాలు అన్నిటినీ కొరికి నువ్వు కనబడలేదు అంటే, ఆ రాముడు ప్రతిరూపం ఆ ముత్యాల్లో ఉంటాయని అనుకున్నాడు. అనుకుని అన్ని కొరికి చూస్తే అందులో ఆ రాముడు కనబడలేదు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడు. ఆయనకు సిద్ధులు కూడా ఉన్నాయి. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేకే రాముడు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అని ఆత్మజ్ఞానం లేదు కాబట్టే ఈ ముత్యాలన్నిటిలోనే ఉన్నాడు అని అన్ని కొరికి చూశాడనమాట. అప్పుడు శ్రీరాముడు తన అంతఃపురానికి పిలిపించుకొని ఒక రాత్రి అంతా కూర్చోబెట్టి ఆంజనేయ స్వామి కూడా ఆత్మజ్ఞానం నేర్పాడటండి. ఆత్మజ్ఞానం లేదు కాబట్టే కదా మన ముత్యాలన్నీ కొరికాడు. ఆత్మజ్ఞానం ఉంటే ముత్యాలు కొరకడు. అంటే అన్నిట్లే ఆ రాముడే ఉన్నాడని తెలుసుకుంటాడు. అంటే అప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడైతే ఇలా చేసేటప్పటికి రాముడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. 7 పాదసేవనం. పాదసేవలో మోక్షాన్ని పొందింది రుక్మిణీదేవి. కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నా కేవలం రుక్మిణీదేవిని ఆత్మజ్ఞానం బోధించాడు. కృష్ణుడికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. కానీ రుక్మిణీదేవికి మాత్రమే ఆత్మజ్ఞానం బోధించాడట కృష్ణుడు. ఆమె భక్తితో సమర్పించే తులసి దళానికి తూగి లొంగిపోయాడు శ్రీకృష్ణుడు. అంతే కదండి, సెకండ్లో ఒక తులసి మాల వేస్తేనే కదా తూగింది. అక్కడ 8 శక్యత వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అర్జునుడటే. మరి పాండవులు 5గురిలో అర్జునుడికి మాత్రమే భగవత్ ద్వారా ఆత్మజ్ఞానం బోధించాడు శ్రీకృష్ణుడు. 9 ఆత్మ నివేదన. నివేదన అంటే భక్తితో తరించినవాడు బలి చక్రవర్తి. ప్రహ్లాదుని మనవడే బలి చక్రవర్తి. రాక్షసుల్లో గొప్పవాళ్లే ప్రహ్లాదుడు మరియు బలి చక్రవర్తి. రాక్షసుల గురువే శుక్రాచార్యుడు. ప్రహ్లాదుడికి ఎంత భక్తి ఉందో బలి చక్రవర్తి కూడా అంతే భక్తి ఉందటండి. ఒకరోజు బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేసి అందరికీ బహుమతులు ఇస్తుంటే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వస్తాడట. శుక్రాచార్యుడు దివ్యశక్తి ద్వారా వచ్చేది శ్రీ మహావిష్ణువు అని, ఆయన బలి చక్రవర్తి ప్రాణం అడుగుతాడని తెలుసుకుని ఆయన ఏమడిగినా ఇవ్వొద్దని చెప్పాడు. కానీ భగవంతుడే వచ్చి అడిగితే నేను కాదంటానా? నా శరీరం ఏమైపోయినా పర్వాలేదని ప్రాణం ఇచ్చేశాడట. వచ్చింది నారాయణుడు అని పాదాన్ని తన తలపై పెట్టమన్నాడు బలి చక్రవర్తి. ప్రహ్లాదుని కొడుకు అయినటువంటి విరోచనుడు కొడుకే బలి చక్రవర్తి. అంటే ప్రహ్లాదుడు మనవడు బలి చక్రవర్తి. ప్రహ్లాదుల్లా ధర్మపరుడు. అందుకే అలా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా భగవంతుడికి అర్పించాడు కాబట్టి ఆయనకి కూడా మోక్షం లభించింది అని చెప్తున్నారు. ఇంకా ఏకాంత భక్తి. ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా ఏమన్నారటండి, అపరిమితమైన భగవంతుడికి ఒక రూపం కల్పించి ఒక ఫోటోలోను విగ్రహములోను బంధిస్తే భగవంతుడు అవమానిస్తున్నట్టే కానీ గౌరవిస్తున్నట్లు కాదు అనేవారట. సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అందుకే మహాత్ములు మొదట సత్యాన్ని ఆశ్రయించమని చెప్తారు అని చెప్తున్నారు.
ఇక్కడ ఏకాంత భక్తి. ఏకాంత భక్తి అంటే మనం ఏకాంతంగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని, ఏకాంత భక్తి అంటే మనం ఏకాంతంగా ఒక గదిలో అలా కూర్చుని కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటకి ఎలా వస్తుంది దాన్ని గమనిస్తూ ధ్యానం చేయడమే ఏకాంత భక్తి. మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా భీదిదే. అంటే మనలో మనం ఆ దైవాన్ని చేరుకుని ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. మరి ఆ సాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఏకాంత భక్తి అవుతుందటండి. అనన్య భక్తి. అనన్య భక్తిలోని సర్వం కల్పితం బ్రహ్మ అని తెలుసుకోవడం అనన్య భక్తిలో. అనన్య భక్తి వల్ల అహంకారం పోతుంది. అంటే మనం ఎప్పుడైతే సర్వం కల్పితం బ్రహ్మ అని ఎప్పుడైతే తెలుసుకున్నామో మనలో అహంకారం పోతుంది. ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకుంటాం. ఇది అనన్య భక్తి. ఏ పుణ్యకర్మ చేసినా కూడా భ భగవంతుడే ఇచ్చాడు. పుణ్యకర్మ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు అనుకుంటూ చేస్తే జ్ఞానం ఇంకా పెరుగుతుంది అంటున్నారు. అప్పుడే నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం ఈ పని చేస్తున్నాము, నా వల్లే నేను చేస్తున్నాను అని అనుకుని చేయకూడదు. ఆ పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అంటే నిష్కామ కర్మతో ఉండాలి. మనం ఏ పని చేసినా నిష్కామ కర్మతో ఉండాలి. అది అనన్య భక్తి. ఇలా భక్తిలో కూడా ఎన్నో ఉన్నాయండి. తర్వాత ఇలా మనం ఎన్నో రకాలుగా ఆత్మజ్ఞానాన్ని మనమే పరబ్రహ్మ స్వరూపులము అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో త్రికరణ శుద్ధి ఏర్పడుతుందన్నమాట. అంటే మనలో త్రికరణ శుద్ధి ఉంటేనే ఈ అన్ని కూడా మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనలో త్రికరణ శుద్ధి లేకుండా వాళ్ళు వేరే, మనం వేరే అని ఎప్పుడైతే అనుకుంటామో మనలోని ఆ గుణాలు మారకపోతే ముందు గుణాలేండి మారాలి. మనం ఎవరు ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు మనలో గుణాలు మారాలి. గుణాలు మారాలి అంటే మామూలుగా మారిపోవండి. అది చాలా కష్టం. మనం ఎప్పుడు కూడా ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయంలో ఎప్పుడు అలా ఉండగా అప్పుడు గుణాలు మారతాయి. మనం ఒక రోజు చేసి ధ్యానం ఒక రోజు చేయకుండా ఉంటే ఆ గుణాలు మారవండి. మనం ఎప్పుడు కూడా ఇంకా అదే స్థితిలో ఉండాలి. ఏ పని చేసినా ఆ ధ్యాన స్థితిలోనే ఉండాలి. మనకి అనుభవాలు వస్తున్నాయి, మనకి అనుభవాలు వస్తాయి అనుకుంటాం. మానవుడు తన కోసం తాను పాటుపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం శరీర సుఖం కోసం ఎప్పుడు చూసుకుంటా ఉంటాం. శరీరానికి కావాల్సినవి ఇస్తా ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆత్మని పట్టించుకోలేదు. ఎప్పుడైతే మనం భగవంతుడు, నువ్వే భగవంతుడివి అంటే ఒక ఆత్మ స్వరూపానివి, అంటే ఆ పరబ్రహ్మ స్వరూపానివి. అందుకే పత్రిసారు ఆత్మే పరబ్రహ్మ అని ముందే పెట్టారు మనకి నవరత్నాల్లో. అంటే మన ఆత్మ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చాం ఒక శకలంగా భూమి మీద. అంటే ఆ బ్రహ్మం నుంచి ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చామో, అంటే బ్రహ్మ అంటే శూన్యం. శూన్యం నుంచి మనం మన ఆత్మ పదార్థంగా భూమి మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత మాయలో పడిపోయి మనమే ఆ తల్లిదండ్రులను ఎన్నుకొని వచ్చాము. ఇలా పల కుటుంబంలో ఇలా పుట్టాలని వచ్చాం. ఇలా నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. కానీ అవన్నీ కూడా మాయలో పడిపోయి అవన్నీ మర్చిపోయి నాకెందుకు ఇంత కష్టం, ఇంత దుఃఖం వచ్చేస్తుంది, మా అబ్బాయిలకి ఉద్యోగాలు రావట్లేదు ఏంటి, ఇలా ఏంటి అలాగే ఏంటి ఎన్నో బాధలు పడిపోతూ వాళ్ళనండం వీళ్ళనండం ఎన్నో చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మన త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం ధ్యానం చేసి గుణం మార్చుకుని, త్రికరణ శుద్ధి అంటే మన మాట, ఆలోచన అన్నీ కూడా ఏం మాట్లాడతామో, ఏం ఆలోచిస్తామో అన్నీ కూడా ఒక మాట అయి ఉండాలి. అదే ఆలోచన ఒకటవ్వాలి. దీన్నే మాట, మనం చేసే పని, మన ఆలోచన 3 ఎప్పుడైతే ఒకటై ఉంటదో దాన్నే త్రికరణ శుద్ధి కూడా అంటామండి. అంటే ఏదైతే ఆలోచిస్తారో అదే మాట్లాడాలి. ఏదైతే మాట్లాడామో ఆ పనే చెయ్యాలి. అదే త్రికరణ శుద్ధి. అంటే త్రికరణ శుద్ధి అంటే సత్యంలో జీవించడం. అంటే సత్యం ఏంటో తెలుసుకోవాలి. సత్యం, అసత్యం. సత్యంలో మనం ఉన్నాం. ఇప్పుడు తెలిసింది మనకి. పత్రిసారి చెప్పిన తర్వాత సత్యం.
అంటే సత్యం అంటే ఏంటి ఇక్కడ? ఆత్మ. ఆత్మే సత్యం. ఇంకేముంది అక్కడ? మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన సంచలమైన మనసు నిశ్చలం అవుద్ది ముందు. నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు అప్పుడు శుద్ధ సాత్వం ఎప్పుడైతే శుద్ధంగా తయారైపోతామో నిర్మలం అయినప్పుడే మనకి త్రికరణ శుద్ధొస్తది. అప్పటిదాకా రాదండి. అప్పటిదాకా మన మాట, చేత ఏవి కూడా ఒకటవ్వవు. అంటే ఆలోచన ఇయన్నీ కూడా ఒకటి మన మైండ్ ఒక ఆలోచిస్తే, మన మాట ఇంకోటి మాట్లాడుతుంటాం. మళ్ళీ మన చెయ్యి ఇంకోటి చేస్తా ఉంటాం. ఎందుకంటే చంచలంగా ఉంది మన మనసు. ఎప్పుడు సంచలంగా ఉన్నప్పుడు అది ఎప్పుడైతే నిశ్చలం అవ్వాలి. అందుకే సార్ అంటారు, 41 రోజులు కూర్చోండి ముందు. ధ్యానం చేసి కూర్చోవాలి. కళ్ళు మూసి కూర్చోవాలి. అప్పుడు సంచలంగా ఉన్న మనసు కూర్చోగలుగుతాం మాట ముందు. కూర్చోవడానికి మనకి స్టెబిలిటీ ఏర్పడుతుంది. అంటే కూర్చోగలుగుతాం. ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనసు నిర్మలమవుతుంది. అంటే కూర్చోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనసు ఇంక నిర్మలమయ్యి శూన్యమవుతుంది అప్పుడు లాస్ట్‌కి. శూన్యమయ్యేటప్పటికి మనకు అపారమైన ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తూ ఎంతో ఆనందం అదే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తి అన్నారదే. అంటే మనం ఎవరమో అక్కడి నుంచి వస్తాయన్నమాట. మనకి అన్నీ గూడా అక్కడి నుంచి మనం మాటలు వినబడతాయి, శబ్దాలు వినబడతాయి. అన్నీ గూడా ఎప్పుడైతే మన శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితిలోకెళ్తామో, అప్పుడు మన లోపల ఆత్మ ఎంతో అద్భుతంగా తయారవుతుంది. బయటికి అన్ని వాయిస్‌లు అన్నీ వినపడుతుంటాయన్నమాట. అంటే అది ఎప్పుడు చెప్తది మనకి ఆత్మ. కానీ మనం అయి పట్టించుకోలేదు ఎప్పుడు గూడా. ఎప్పుడైతే ఇక్కడ త్రికరణ శుద్ధి, ఆ మనసు నిర్మలమవుతదో, అప్పుడు అందుకే అంటారు ఆత్మ, మనసు. మనసు లోపల ఆత్మ. శరీరం, మనసు, ఆత్మ. మన శరీరాన్ని తీసుకొని ధ్యానంలోకి ఎప్పుడైతే కూర్చుంటామో మనసును ముందు మనం కంట్రోల్ చేసుకోవాలి. మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఆత్మ వికసిస్తుంది. మన శరీరానికి పెడుతున్నాం భోజనం ఎప్పుడు కూడా. టైమ్ అంటూ టైము. కానీ ఆత్మకేంటి? ధ్యానమే ఆత్మకి. ఎప్పుడైతే మన ధ్యానం మన ఈ కళ్ళు మూసి కూర్చున్నామంటే ఆ పరమాత్మతో ఉన్నట్టే మనం. ఎప్పుడైతే మన ధ్యానంలో కూర్చుంటామో ఆ పరమాత్మతో ఉన్నాం. ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటలు పరమాత్మతో ఉన్నట్టు. అందుకే సారు గంటలు గంటలు కూర్చోవాలి, చెయ్యాలంటారు. అంటే ఆ పరమాత్మతో ఉంటే నువ్వు ఎప్పుడైతే ఆ పరమాత్మతో ఆ ధ్యాన స్థితిలో ఆ లోపలున్న ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావు అనుకో. ఇప్పుడు ఒక ఇనుప కడ్డీ ఉందనుకోండి అయస్కాంతానికి అలా తగిలించి ఒక 2, 3 రోజులు అలా వదిలేస్తే ఇలా లాగితే వెంటనే రాదండి. గమనించండి. ఇలా రాదు. అంటుకునే వేగా రాదు. అలాగే మనం ఎప్పుడైతే గంటలు గంటలు మన ఆ ధ్యాన స్థితిలో ఉంటామో, మనం గూడా ఆ పరమాత్మలం అయిపోతాం. ఆ దైవాలం అయిపోతాం. అదే ఒక అరగంటకి, పావుగంటకి కూర్చొని లేసిపోతే మనకి మళ్ళీ మామూలుగా ఆలోచనలు వచ్చేస్తా ఉంటాయి. మళ్ళీ మామూలుగా తయారైపోతూ ఉంటాం. అందుకే మనకింత ఖాళీ దొరికిందంటే మన పరమాత్మతో మనం ఉండాలి. మన ఆత్మ స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా పనిచేస్తుంది అంటే లోపల ఏదో చైతన్యం ఉందనే కదా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను నేను అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పెదాలే మాట్లాడట్లేదు. లోపల ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. మన శరీరం ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నామంటే శ్వాస ఉన్నంత సేపే మనం. శ్వాస లేకపోతే శవం అయిపోయాం. అంటే ఆ శ్వాస అన్నది గురువు అని పత్రి సార్ ఎప్పుడో చెప్పేసారు. ఆ శ్వాసే మనకి ఆ భగవంతుడు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడి చెవులు వింటున్నాము అంటే, ఆ చెవులు వినట్లేదు. చెవులకి చర్మమే అది. లోపల ఉన్నవాడు వింటున్నాడు. లోపల ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. ఆ లోపల ఉన్నవాడు ఎవరు? అదే నేనెవరు? అదే చెప్తారు రమణ మహర్షి. ఆ నేనెవరు అన్నదే మనం తెలుసుకోవాలి. అసలు ఎవరు? ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి? ఏ లక్ష్యం మీద వచ్చాం మనం ఇక్కడికి? ఆ లక్ష్యం పూర్తి చేసుకొని ఎళ్ళాలి కదా మరి! ఎందుకింత మాయలో పడిపోతున్నాము? ఈ బంధాల్లో ఇరుక్కుపోతున్నాము. ఇయన్నీ పట్టుకుని ఎలాడుతున్నాము. ఏమీ రావు మనకి. జ్ఞానం ఒక్కటే వస్తుంది. ఒక్కోసారి నాకనిపిస్తుంటది ఏంటి అనేసి. కళ్ళకి నీళ్ళు గూడా వస్తాయి. ఏంటి ఇంత ఇదిగా ఏంటి ఇంతేనా జీవితం? ఇంతేనా అనిపిస్తుంటది. అది ఏమీ మనతో ఏమీ రాదు. మనకున్నది జ్ఞానం ఒకటే. అంటే ఆ జ్ఞానం అంటే ఏంటి? మనం ఆత్మ పదార్థము. మన ఆత్మము. మన భగవంతుళ్ళం అని తెలుసుకోవాలి. అందరిలోనే ఆ భగవత్ తత్వాన్ని మనం చూడగలగాలి. ఆ స్థితి రావాలి. ఆ స్థితి రావాలంటే మనం గంటల గంటల మన భగవంతునితో మనం ఉండాలి. మన భగవంతుడితో మనం ఉంటే అప్పుడు మనం త్రికరణ శుద్ధిగా తయారవుతాము. మన లోపల ప్యూరిటీ అయిపోతుంది. ఎవరిని చూసినా, ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోం.
అలా అన్నారని, వీళ్ళు ఇలా అన్నారని ఇంకా మనం ఏది కూడా పట్టించుకోం. అలాగే మన ఆహారాన్ని బట్టి కూడా చాలా ఉంటాయి. మనకి కోశాలు ఉన్నాయి కదండి, 8 కోశాలు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, నిర్వాణమయ కోసం అవి ఉన్నాయి కదా. పంచకోశాలు ఉన్నాయండి. అంటే మన ఆహారం ద్వారా కూడా మనం ఎలా తయారవుతాము అన్నది కూడా ఇక్కడ కొంచెం ఒక సబ్జెక్ట్ చెప్పుకుందాం. అంటే మనకి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం 5 కోశాలు ఉన్నాయండి. ప్రాణమయ కోసము, అన్నమయ కోసం అండి మనం తినే ఆహారాన్ని బట్టి తయారవుతుందండి ఆ కోసము. ఎందుకంటే బయట ఏముందో మన లోపల కూడా అదే ఉంది. బయట ఏముందో మన లోపల కూడా అదే ఉంది. అంటే ఇక్కడ ఈ సృష్టిలో ఏదైతే జరుగుతుందో ఈ శరీరంలో కూడా అన్ని జరుగుతున్నాయండి. అందుకే శ్రీకృష్ణుల భగవానుడు చిన్నప్పుడు నోరు చూపించంటే లోపలంతా మొత్తం కనబడింది సృష్టి అంతా. అంటే బయట ఏముందో లోపల అదే ఉంది. ఈ తీసుకున్న ఆహారం, అందుకే శరీరం అన్నది ఒక సృష్టికి ప్రతిరూపం అండి. ఈ శరీరాన్ని ఎంచుకుని వచ్చామంటే ఇది ఒక సృష్టికి ప్రతిరూపం మాట ఇది. మనం తీసుకున్న ఆహారం అటండి ముందు రసంగా మారుతుందటండి. అంటే 15 రోజులకి రసం, మనం తీసుకున్న ఆహారము ఒక రసంగా మారి అది 15 రోజులకి రక్తంగా మారుతుందంటండి. అందుకే 2 పక్షాలు అని అన్నారు. మనం తినే ఆహారం రసంగా మారి దాదాపు 15 రోజులకి రక్తంగా మారుతుందట మన శరీరంలో. దాన్నే పక్షాలు అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము అని చెప్పారు. పక్షానికి 15 తిథులు ఉంటాయండి. అవి పాడ్యమి, విధియ, తదియ, అష్టమి అని చెప్తాం కదా. అవి తిథులు, 15 తిథులు. ఈ తిథులు కూడా 27 రోజుల్లో శుద్ధ రక్తంగా తయారవుతుందటండి. ఈ రక్తం ఎప్పుడైతే మనం 15 రోజుల్లో రక్తంగా మారిందో, ఈ 15 రోజుల్లో తయారైన రక్తం 27 రోజులు అంటే 27 తిథులు ఉన్నాయి కదా. 27 తిథులు అంటే 27 రోజుల్లో మన శరీరంలో శుద్ధ రక్తంగా మారుతుందటండి. అందుకే 27 నక్షత్రాలు అని చెప్తారు. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు చెప్తాం కదా. 27 రోజుల్లో శుద్ధ రక్తంగా మారుతుందన్నమాట. అది 27 నక్షత్రాలు అని చెప్తారు. తర్వాత ఈ శుద్ధ రక్తం అనేది ఏంటండి 40 రోజుల్లో మాంసంగా మారుతుందంటండి. మాంసం అంటే కండగా మారుతుంది. ఇక్కడ గమనిస్తే 40 రోజులు అంటే 40 రోజులు దీక్ష అంటాం కదా. ఆంజనేయ స్వామి దీక్షలు, అయ్యప్ప దీక్షలు అంటాం కదండి. అలాగే 40 రోజులు దీక్షలు మాట. అంటే మనకు 40 రోజులు మనం తినే ఆ రక్తం 40 రోజుల్లోకి మాంసంగా అంటే కండగా మారుతుందంటండి. తరువాత ఈ మాంసం అనేది 52 రోజులకు మేధస్సుగా మారుతుందంట. గమనిస్తే సంవత్సరానికి 52 వారాలు కదండి. చూడండి బయట ఉన్నది అంతా మన శరీరంలో కూడా ఉంది, గమనించాలి. తర్వాత ఈ మేధస్సు అనేది 64 రోజుల్లో ఎంపుగా మారుతుందటండి. 64 రోజులంటే 64 కళలు. అందుకే పత్రిసారి అంటారు ప్రతి కళ నేర్చుకోవాలి అనేసి. అంటే మానవుల్లో ప్రతి కళలు కూడా నేర్చుకోవాలండి. అన్ని అన్ని నేర్చుకోవాలి. ఏ విద్య నేర్చుకుంటే ఆ విద్య ఎంత అవసరమో మనకి అన్ని నేర్చుకుని వదిలేయాలి. దీన్నే బ్రహ్మ విద్య కూడా అంటారు. 64 కళలు. అందులో 64 కళ ఏమిటంటే బ్రహ్మ విద్య అని చెప్తారు. 64వ కళ బ్రహ్మ విద్య అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య. నారదుడు 63 కళలు నేర్చుకున్నాడటండి. 64వది కళ నేర్చుకోలేదట. అప్పుడు బ్రహ్మ విద్య కూడా 64వ కళ కూడా నేర్చుకున్నాకనే అతనికి తృప్తి అనిపించిందంటండి. అంటే 64 కళల్లో నేర్చుకోవాలి మనం అందరం కూడానే. నేను కూడా పాటలు పాడతానండి. డాన్స్ నేర్చుకున్నాను. కూచిపూడి అది కూడా. ఏదో కొద్దిగా అన్ని నేర్చుకుని టచ్ చేసుకుని అలా వదిలేస్తా ఉంటానండి. ఆ తర్వాత 21 రోజులకు ఎముకల నుంచి మజ్జ అంటే జిగురు పదార్థం మజ్జ అంటాం కదా తయారవుతుందండి. గమనిస్తే యజ్ఞాలు చేసేటప్పుడు 21 సమిధులు వేస్తూ ఉంటారు కదా. సమిధులు అంటే పుల్లలు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు పుల్లలు వేస్తూ ఉంటారు కదండి. అది 21 సమిధులు. ఈ మజ్జ అనేది 96 రోజులకి పురుషుల్లో శుక్లంగా తయారవుతుందంట. స్త్రీలలో 108 రోజులకు శోణితంగా తయారవుతుంది.
అందుకే మానవుల్లో 96 తత్వాలు ఉంటాయని ఉత్తర గీతలో చెప్పడం జరిగింది. మానవుల్లో 96 తత్వాలు ఉంటాయటండి. అదే విధంగా పూజలు చేస్తున్నప్పుడు 108 మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఈ శుక్ల శోణితాల కలయిక వల్లనే ఈ పిండం ఏర్పడుతుందంటండి. అంటే శరీరం అనేది ఎలా ఏర్పడుతుందంటే ఆహారం వల్ల. ఆహారం వల్ల చూడండి, ఆహారం వల్ల ఎంత రసము, రక్తము, మజ్జము, మాంసము, ఎముక ఇయన్నీ తయారయ్యి శుక్ల శోణితాల ద్వారా తయారయ్యి మళ్ళీ ఆటిల ద్వారా పిండం తయారయ్యిందని చూడండి. సప్తధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక, మజ్జ, శుక్ల శోణితాలు వీటిని సప్తధాతువులు అంటారట. మరి ఈ అన్నమయ కోశాన్ని ఎలా శుద్ధంగా ఉంచుకోవాలండి మనం? ఎంత శుద్ధంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి సోలు వస్తుందండి మన లోపలికి? ఈ అన్నమయ కోశం అంత శుద్ధ సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అప్పుడే ఈ అన్నమయ కోశం అనేది శుద్ధత్వంలో ఉంటుంది అని చెప్పారు. రెండోది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం అనేది అన్నమయ కోశం లోపల ఉంటుందటండి. ఈ ప్రాణమయ కోశం అన్నమయ కోశానికి లోపల ఉంటుంది. ఇది కూడా కర్మేంద్రియాలు అంటే పంచ ప్రాణాలలో ఏర్పడుతుంది. ప్రాణమయ కోశం అనేది కర్మేంద్రియాలు మరియు పంచ ప్రాణాలతో ఏర్పడుతుంది. కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, నోరు, మూత్రద్వారం, మలద్వారం. ఈ కర్మేంద్రియాల ద్వారానే కర్మలు చేస్తూ ఉంటామటండి. ఈ నోరు, చెవులు, చేతులు ఈ అన్నిటి ద్వారానే మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. కర్మేంద్రియాలు అంటే ఏంటి? కర్మలు చేసేవి అన్నిని చేస్తూ ఉంటాము. తర్వాత పంచ ప్రాణాలు. పంచ అంటే 5, ప్రాణము అంటే శరీరంలో జరిగే వాయు సంచారము. పంచ అంటే పంచ ప్రాణాలు అంటే పంచ అంటే 5, ప్రాణములు అంటే వాయువులు అంటండి. 49 వాయువులు శరీరంలోని గాలి 49 వాయువులుగా విభజింపబడి శరీరం లోపల 200 క్రియలు జరిపిస్తూ ఉంటుందటండి. మనం తీసుకునే శ్వాస ప్రాణవాయువు మన లోపలికి వెళ్ళి 49 వాయువులుగా విభజింపబడి మన శరీరం లోపల 200 క్రియలు చేస్తూ ఉంటుందటండి. మనం తీసుకునే ఈ ప్రాణవాయువు ప్రాణమయ కోసం అంటే ప్రాణమయ శరీరం. ఈ 49 వాయువుల్లో 5 ముఖ్య వాయువులు, 5 ముఖ్యమైన ఉపవాయువులు ఉన్నాయటండి. 5 ముఖ్యమైన వాయువులనే పంచప్రాణాలు అని అంటారు. పంచప్రాణాలు ఏమిటంటే ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు. అంటే ప్రాణవాయువు అంటే ప్రాణవాయువు హృదయ భాగం నుంచి నాసిక, ముక్కు వరకు వ్యాపించి ఉంటుందటండి. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిగిస్తూ అంటే శ్వాసను వెళ్ళే శ్వాసను బయటికి వచ్చే శ్వాసను గమనిస్తూ కలిగిస్తూ ఉంటుందంట ఈ ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు మరణించే సమయంలో ఈ నాసికను బంధించి అంటే ముక్కుని బంధించి మరణం సంభవించేలా చేస్తుందటండి ఈ ప్రాణవాయువు. ఈ వాయు ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో మానవుడు మరణించినట్లు లెక్కట. అంటే ప్రాణవాయువు ఎలా పనిచేస్తుందో దానికి మాట. అంటే ఎప్పుడైతే మనం ఆ ఉశ్వాస నిశ్వాసాలను అంటే శ్వాసను గమనిస్తూ ఆ మరణించే సమయంలో ఆ నాసికను బంధించి మరణం సంభవించేలా చేస్తుంది ప్రాణవాయువు. ఇది పనిచేయకపోతే ప్రాణం పోతుందన్నమాట. అందుకే ప్రాణవాయువుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది అపాన వాయువు. అపాన వాయువు మూలాధార చక్ర స్థానంలో బుధ భాగంలో ఉంటుందటండి. అపాన వాయువు మానవుడు తీసుకున్న ఆహారము జీర్ణమైన తర్వాత కొన్ని వ్యర్థాలు తయారవుతాయి. ఈ వ్యర్థ పదార్థాలను బయటకు త్రోయడానికి ఈ అపాన వాయువు పనిచేస్తుందటండి. ఇది వ్యర్థ పదార్థాలను బయటకు తోయడానికి ఈ వాయువు పనిచేస్తుందంట. తర్వాత సంభోగ సమయంలో శుక్ల శోణితాలను బయటకు తోస్తుంది. ఈ వాయువు ఆధీనంలో ప్రత్యుత్పత్తి అవయవాలు మూత్రకోశం, మలకోశం ఉంటాయి. అలాగే ఈ అపాన వాయువు మరణ సమయంలో మలమూత్ర ద్వారాలను బంధించి మరణం సంభవించేలా చేస్తుందట. ఇది సరిగ్గా పనిచేయకపోతే ఈ అపాన వాయువు మలమూత్ర ద్వారాలను బంధించేస్తట. ఈ వాయువు సరిగ్గా పనిచేయకపోతే మలమూత్ర ద్వారాలను బంధించి మరణం సంభవించేలా చేస్తుందట. తర్వాత మూడోది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. ఈ ఉదాన వాయువు ఉండడం వలన అందరూ మాట్లాడగలుగుతున్నారు. ఈ ఉదాన వాయువు మన కంఠంలో ఉంటుందటండి.
దానివల్ల మనం ఈ ఉదాన వాయువు వల్ల మనం మాట్లాడగలుగుతున్నామంట. ఈ వాయువు నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయకుండా మేలుకొనున్నప్పుడు ఇంద్రియాలు పనిచేసేలా చేస్తదట. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయకుండా చేస్తదట. మేలుకొనున్నప్పుడు ఇంద్రియాలు పనిచేసేలా చేస్తదట. ఈ వాయువు మరణ సమయంలో అరచేతులను, అరికాళ్ళను చల్లబడేలా చేసి, కళ్ళ దృష్టిని కోల్పోయేలా చేస్తదటండి. అంటే ఈ వాయువు సరిగ్గా పనిచేయకపోతే మన అరచేతులను, అరకాళ్ళని చల్లగా చేసి కళ్ళు దృష్టిని కోల్పోయేలా చేస్తదట. నాలుగోది సమాన వాయువు. సమాన వాయువు నాభి అంటే బొడ్డు స్థానంలో ఉంటుందటండి ఇది. ఇది ప్రాణవాయువుకి, అపాన వాయువుకి మధ్య సమతుల్యాన్ని కలిగిస్తుంది. మానవుడు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తది. ఈ వాయువు జీర్ణం చేస్తది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తదటండి. మరణ సమయంలో చెవులను, వాక్కులను బంధించి మరణం సంభవించేలా చేస్తది. గమనిస్తే చూడండి, కొంతమందికి మరణ సమయంలో వాళ్ళు మాట్లాడలేరు, చెవులు కూడా వినపడలేవు. అంటే ఈ వాయువు సరిగ్గా లేనప్పుడు చెవులు, మాటలు అన్నీ కూడా కోల్పోతారన్నమాట. కొంతమంది కోమాల్లోకి కూడా వెళ్ళిపోతారు. ఈ వాయువు సరిగ్గా పనిచేయనప్పుడు కొంతమంది కోమాల్లోకి కూడా వెళ్ళిపోతారటండి. ఇది సమాన వాయువట. ఐదోది వ్యానవాయువు. ఈ వ్యానవాయువు అనేది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. శరీరంలో అన్నిటికీ ప్రాణశక్తిని అందిస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ క్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరీరంలో శీతోష్ణ స్థితులు కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 వాయువుల్ని పంచప్రాణాలు అంటారన్నమాట. ఈ 5 వాయువులు పంచప్రాణాలు అంట. ఇందులో ఏ వాయువు సరిగ్గా పనిచేయకపోయినా మనకి ఉంది. అంటే సూచనలు వస్తాయన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యానం చేస్తామో, ఎప్పుడు నిత్యం ఆ పరమాత్మతో మమేకమై ఉంటామో, అప్పుడు మనకి ఈ వాయువులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంటే ఇయన్నీ కూడా మనం తినే వస్తాయండి. మనకి వీటితో పాటు ఒక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయటండి. ఈ పంచవాయువులతో పాటు ఏంటంటే నాగమ్మ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ వాయువులటండి. అంటే నాగమ వాయువు కంఠ భాగంలో ఉంటుందంట. ఇది వాంతి వచ్చేలా చేస్తదట మనకి ఈ వాయువు. కూర్మ వాయువు కనురెప్పలు మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. కృకుర వాయువు తుమ్ము వచ్చేలా చేస్తుంది. దేవదత్త వాయువు ఆవలింతలు, త్రేణుపులు వచ్చేలా చేస్తుంది. ధనుంజయ వాయువు గర్భస్థ స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భస్థ శిశువుని బయటకు తోస్తుంది. ఎప్పుడైతే ఈ వాయువు సరిగ్గా పనిచేయదో, ఈ గర్భస్థ శిశువు బయటకు తోయలేకపోవడం వల్ల వైద్యులు సర్జరీ చేసి ఈ గర్భస్థ శిశువును బయటకు తీయడం జరుగుతుంది. అంతేకాదు, మనిషి మరణించిన తర్వాత శరీరం ఉబ్బడానికి, ఆ శరీరం నుండి దుర్వాసన రావడానికి కూడా ఈ ధనుంజయ వాయువే కారణం. ఈ వాయువు శవాన్ని కాల్చే వరకు కూడా ఉంటుందటండి. మనకు తెలియకుండానే మన లోపల 200 క్రియలు జరుగుతూ ఉంటాయి అన్నాం గదా! క్రియ అంటే శరీరంలో మన ప్రమేయం లేకుండా జరిగే క్రియలు. అంటే ఏంటి? కనురెప్పలు మన ప్రమేయం ఉండదు. తుమ్ము మన ప్రమేయం ఉండదు. ఇయన్నీ కూడా మన ప్రమేయం లేకుండా 200 క్రియలు జరుగుతూ ఉంటాయటండి. వాంతి కూడా మన ప్రమేయం ఉండదు. శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జనక్రియ, రక్త ప్రసరణ ఇలాంటి అన్ని కూడా మనలో ఉన్న ఆత్మశక్తి వల్లే జరుగుతున్నాయటండి. మనలో ఉన్న ఆత్మశక్తి వల్లే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మన ప్రాణమయ కోశాన్ని కూడా ఎంతో శుద్ధత్వంలో ఉంచుకోవాలి. ఫస్ట్ అన్నమయ కోసము, తర్వాత 2 ప్రాణమయ కోసం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే శుద్ధత్వంలో ఉంటాయో, అంటే ఆత్మశక్తి మనలో ఎప్పుడైతే పెరుగుతుందో, ధ్యానం చేసి మనలో ఆత్మశక్తిని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, అప్పుడు మనకి ఈ కోశాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తా ఉంటాయి. 3 మనోమయ కోశం అంటండి. ఈ మనోమయ కోశం ప్రాణమయం కోశం లోపల ఉంటుందట. ఈ మనోమయ కోశం అంతరేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాల వల్ల ఏర్పడుతుందంటండి ఈ మనోమయ కోశం. అంటే ఏంటి? మనోమయ కోశం అంటే మనస్సు పరిపరి విధాలుగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటది మనోమయ కోశం. పక్కన ఏం జరుగుతుంది? ఆ పక్కన ఏం జరుగుతుంది? ఊర్లో ఏం జరుగుతున్నాయి? సేకరిస్తూ ఉంటదన్నమాట ఆ మనోమయ కోశం. ఎప్పుడైతే ఆ మనోమయ కోశం ఊరంతా బయట ఏం జరుగుతుంది అని సేకరించి భవిష్యత్తులోకి వెళ్తే గతంలోకెళ్తే బాధ.
గతం గురించి ఆలోచిస్తే మనసు బాధలో ఉంటాం. భవిష్యత్తులోకెళ్తే భయం. ఇలా ఎప్పుడు ఆలోచిస్తూనే ఇంకా ఆలోచిస్తూనే ఉంటది. ఆ మనసుకి ఇంకేం పని లేదింక. మనం కళ్ళు మూసుకున్నా ఆలోచిస్తానే ఉంటాం. కళ్ళు తెరిసినా ఆలోచిస్తానే ఉంటాం. ఈ జ్ఞానేంద్రియాల విషయాలన్నిటిని స్వీకరించి అంటే ఈ జ్ఞానేంద్రియాలు కూడా బయటున్న విషయాలన్నిటిని స్వీకరిస్తదట. స్వీకరించి మన లోపల మనసుకు సేరదీస్తూ ఉంటది. చేరవేస్తూ. బయట ఏం జరుగుతుందో అయన్నీ చూసొస్తా ఉంటాయి జ్ఞానేంద్రియాలు. మన మనసుకు చేరదీస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల మన మనసు అపరిశుద్ధం అయిపోతూ ఉంటది ఎప్పటికప్పుడు. మనం ఎంత ధ్యానం చేసి శుద్ధి చేసుకుంటుంటాం. మళ్ళీ కళ్ళు తెరిసి బయటికెళ్ళేటప్పటికి మళ్ళీ అవన్నీ మోసుకెళ్ళేటప్పటికి మళ్ళీ అపరిశుద్ధం అయిపోతా ఉంటది. ఇలా మలినం అవుతూ ఉంటది. మనసు ఎప్పటికప్పుడు మలినం అవుతూనే ఉంటది. మలినాలతో నిండిపోయి ఉంటది. అందుకే జ్ఞానేంద్రియాలను మనం మనసు జ్ఞానేంద్రియాలు ఆధీనంలో ఉండాలి. ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉండాలి. ఉంటాయి. మన స్వాధీనంలో ఉంటాయి. అందుచేత మనసు మన ఆధీనంలోకి ఉంచుకోవాలి. ఆ జ్ఞానేంద్రియాలు మన స్వాధీనంలో ఉన్న దాన్ని మన ఆధీనంలో తెచ్చేసుకోవాలి. అంటే ఏమి చూసినా సరే చూడనట్టు ఉండడం. ఎక్కడికన్నా ఎళ్ళినా విన్నా విన్నట్టు ఉండడం. ఇయన్నీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ ద్వారానే ఇవన్నీ కూడా ఒక ఎగ్జామ్ హాల్‌లో మనం ఎగ్జామ్‌కెళ్ళామనుకోండి. మన పత్రిసారి వీడియో ఏదో విన్నాను. అందులో మన భూమనే పాఠశాలది మన పరీక్ష హాల్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికెళ్తాం మనం. ఆ పరీక్ష రాసిన దాకా లోపలే ఉండాలి. స్వేచ్ఛ అన్నది ఉండదు. పరీక్ష హాల్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఇంక స్వేచ్ఛ ఏముంటదండి? అప్పటిదాకా స్వేచ్ఛగా తిరిగినోళ్ళు పత్రిసారి మన వీడియో చాలా బావుందండి అది. క్వెషన్ అండ్ ఆన్సర్‌లోని. అప్పటిదాకా బయట తిరిగాం. తిరిగినప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం. పరీక్ష హాల్‌లోకొచ్చేసిన తర్వాత ఇంకే స్వేచ్ఛ ఉంటది? అలాగా మనం కూడా మన మనసుని అన్నిటిలిని కూడా మన ఆధీనంలో పెట్టుకుంటే అది స్వేచ్ఛగా ఎగిరినంత సేపు ఎగురుతది. అది దానికి ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మనం ఏది వినాలో అదే వినాలి బయటికెళ్ళి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడి మళ్ళీ వచ్చేయాలి. అదే కాకుండా అన్నీ వింటూ, అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మన మనసంతా కూడా అపరిశుద్ధం అయిపోద్ది. మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా టైము. ఎన్నో గంటలు ధ్యాన సాధన చేయాలి. ది తర్వాత విజ్ఞానమయ కోసం అండి. విజ్ఞానమయ కోసం అంటే మన మనోమయ కోసం అంటే మనసు ఉన్న కోసం లోపల విజ్ఞానమయ కోసం. అంటే ఎంతో విజ్ఞానం ఉంది అందులో. ఇయన్నీ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో ఈ అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము ఇయన్నీ కూడా ఒక్కొక్కటి ఎప్పుడైతే మనం శుద్ధం చేసుకుంటూ వస్తే అప్పుడు విజ్ఞానం ఎంతో మన లోపల ఎంతో ఉంది జ్ఞానం. ఈ జ్ఞానం కర్మేంద్రియాలతో కూడా పనిచేస్తుందటండి. నిర్ణయం తీసుకునే బుద్ధి వికసిస్తుందట. ఈ విజ్ఞానమై వచ్చేటప్పటికి విజ్ఞానమయ కోసం అనేది బుద్ధి వికసిస్తుంది మనకి. ఆ! అశుద్ధంగా ఉన్నప్పుడు చెడు నిర్ణయం తీసుకుంటది. బుద్ధిగా ఉన్నప్పుడు, శుద్ధంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అది విజ్ఞానమయ కోసం. అంటే బుద్ధిని శుద్ధం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం మనసు అక్కడ మా మనోమయ కోశంలో ఎలాగ మనం శుద్ధి చేసుకుంటున్నామో అయంతా శుద్ధి అయిన తర్వాత ఇక్కడ విజ్ఞానమయ కోశం వచ్చేవరకు మన బుద్ధి కూడా శుద్ధి అవుతూ ఉంటుంది. ఇయన్నీ కూడా మన ధ్యాన సాధన ద్వారా జరుగుతాయండి. ఎప్పుడైతే కళ్ళు మూసి ధ్యానం చేసుకొని మన పరమాత్మతో, మన ఆత్మతో మనం ఉంటామో అప్పుడే ఇయన్నీ కూడా అప్పుడు సరైన జ్ఞానాన్ని స్వీకరించగలుగుతాము. వచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అదే శ్వాస మీద ధ్యానం చేసినప్పుడే మన సరైన ధ్యానం అన్నారు పత్రిసారు 18 సూత్రాల్లో సరైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం. శ్వాసను గమనించడమే. మన లోపలికెళ్తున్న గాలిని, బయటకొస్తున్న గాలిని గమనిస్తూ, మనం చేసే ప్రతీది తికరణ శుద్ధిగా చేసుకుంటూ, అన్నీ చేసుకుంటేనే చాలా బావుంటుంది. తర్వాత ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసం అనేది విజ్ఞానమయ కోసం లోపల ఉంటుందండి. ఈ ఆనందమయ కోసం లోపల ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మకి అతి దగ్గరగా ఉన్న కోసం ఆనందమయ కోసం. అంతే కదండీ ఇంకా. ఇంకా ఆనందం ఇయన్నీ కూడా శుద్ధంగా ఉన్నాయనుకో ఇంక మనకేంటి ఇంక ఆనందం. అదే ఆనందం. ఎంతో ఆనందంగా ఉంటాం ఇంకా. ఈ ఆనందమయ కోసం మనం గాఢ నిద్రాస్థితి అండి. మన నిద్రలో తీసుకుంటాము. అది ఆనందం అంటే ఏంటి గాఢ నిద్రాస్థితి అది. మనం గాఢంగా నిద్ర పడినప్పుడు ఇంకా ఆనందంగా అబ్బా! ఎంత బా పట్టిందో నిద్ర అనుకుంటాం. ఇంకా ఆనందం అక్కడ ఏమీ లేదింకా. శూన్యం. ఆనందం. ధ్యానం చేయడం వల్ల ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాము అని చెప్తున్నారు ఈ కోశాల ద్వారా. ఓకేనా మేడం? నాకింతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు ఫర్ యూ ఛానల్ వారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన భాను మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.